స్వామి సార్ మాట్లాడతాను ఏం మాట్లాడాలి దేని కాదు అదే సార్ మాట్లాడతాను దేనికి ఎవరు నాకు బయటకి వెళ్ళి సాయంత్రం రమ్మను సార్ సార్ వస్తున్నాడు సార్ వచ్చినాక వెళ్ళాను సార్ వచ్చినాక మాట్లాడు దేని కాపుతురు చెప్పాలి కదా సార్ వస్తున్నాడు నాకు దేని కాపుతురు ఒక నిమిషం దేని కాపుతురు మీరు ఆపే రీజన్ అయితే చెప్పాలి కదా అదే సార్ చెప్తాను బైక్ బైక్ సార్ ఆగండి సార్ మీరు ఎట్లా ఆపుతారు సార్ ఆగండి సార్ సార్ చెప్తాను ఏం మీ బాధ మీ సార్ నేను ఎందుకు అడగాలి బయటకు పోనీకి నేనే పర్మిషన్ పర్మిషన్ ఆగండి సార్ ఆగండి సార్ ఆగినంత మీరు సార్ మాట్లాడినా చెప్పినాక వెళ్ళండి మీకు రైట్ ఉందా నాపతి మీకు రైట్ ఉందా మీకు రైట్ ఉందా మీ గురించే పోరాడుతున్నాం భయ్యా మీకు జీతాలు వస్తున్నాయా పిఎఫ్లు డిఎఫ్లు వస్తున్నాయా ఆయన కూడా చెప్తున్నాడు మీ గురించే పోట్లాడుతున్నాం మేము మా గురించి కాదు మాకేం షోక్ లేదు మీరు అడ్డుపడాలని మరి నేను ఎవరితో మాట్లాడాలి రైటింగ్ ఇవ్వండి నాకు ఏమని నేను ఎక్కడికి వెళ్తున్నాను అయ్యా స్వామి పైన పదివేల మందిని పిలుస్తాను నన్ను ఆపేస్తారు మీకు ముందు గేట్లో అదే సిఐ గారు మమ్మల్ని ఆపితే ఎట్లా అండి నమస్తే పోరాటం చేసేది మీ గురించి కదండి మొత్తం అందరి గురించి మేము హామీలు ఇవ్వలేదు ఏం చేయలేదు ప్రజలను మోసం చేసిన సర్కారు నిలదీసి హక్కేతుంది నిత్యం తెలిపి మీ బాధ నేను అర్థం చేసుకుంటా కానీ మీరు మమ్మల్ని ఆపొద్దు మీ వాళ్ళు మొత్తం అడ్డుపడుతుంది మేము పోరాటం చేసేది తీసుకుంటే సీఎం గారు మీరు కూడా డిఎఫ్లు పిఎఫ్లు ఏముంటారండి డిపార్ట్మెంట్కి మీ అందరి తరఫున మేము పోరాటం బీజేపీ పార్టీ పోరాటం చేస్తున్నాం మరి మీరు మాకు అడ్డుపడితే ఎట్లండి ఇట్లా ఉన్నది కథ ప్రజల గురించి పోరాటం చేస్తుంటే ఇవాళ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తుంటే మరి ఇవాళ పోలీసు వాళ్ళు మమ్మల్ని పోకుండా అడ్డుపడుతున్నారు నువ్వు బొట్టు పెట్టుకున్నావు హిందుత్వానికి పోరాటం చేస్తున్నాం పోలీసు వాళ్ళ గురించి పోరాటం చేస్తున్నాం ప్రజల గురించి పోరాటం చేస్తున్నాం రైతుల గురించి పోరాటం చేస్తున్నాం యువకుల గురించి పోరాటం చేస్తున్నాం మరి ఇవాళ వృద్ధుల గురించి కూడా పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు మరి ఇది ఎంత మటుకు కరెక్ట్ అంటున్నా ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కారు నిరసన వ్యక్తం చేయనియరు ఎవరిని పోరాటం చేయనియరు హిందుత్వం మాట్లాడొద్దు హిందుత్వం మాట్లాడితే ఇమీడియట్ కేసులు మరి ఇట్లాంటి గవర్నమెంట్లు ఉన్నాం మనం
మరి ఇది ఒక ప్రజాపాలన కాదు, ఇది ఒక రజాకారుల పాలనగా నేను భావిస్తున్నా. మరి ఎక్కడ పోయినా అలా బీజేపీ రాష్ట్ర నాయకులు అందరినీ కూడా రాత్రి నుంచే అడ్డుకొని మరి అలా ఇవాళ నిరసన తెలియజేయకుండా గొంతు నొక్కే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మీరు ఎంత నొక్కినా బీజేపీ ప్రజల పార్టీ, బీజేపీ వీటికి భయపడదు, బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ఎంతకైనా తెగించి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.